వెల్కమ్ బ్యాక్. నగదు బదిలీ పథకం ప్రవేశపెట్టిన తొలి విడతలోనే లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మా బ్యాంకులో మాకిచ్చిన డబ్బు ఉంది, కావలసిన మేరకు తీసుకుంటాం, మిగిలింది దాచుకుంటామంటున్నారు. అలా దాచుకోవడం వల్ల పొదుపు అలవాట్లు పెరుగుతాయన్నది బ్యాంకుల నమ్మకం. ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన నగదు బదిలీ పథకం తమకెంతో ఉపయోగకరంగా ఉందన్నది లబ్ధిదారుల మాట. వికలాంగులు, వృద్ధులు, వితంతులకు పింఛన్లు, పేదలకు నీడనిచ్చే ఇందిరమ్మ ఇల్లు. వికలాంగులు, వృద్ధులు, వితంతులకు పింఛన్లు, పేదలకు నీడనిచ్చే ఇందిరమ్మ ఇల్లు. ఫీజు రియంబర్సునిచ్చి పై చదువులనందించి ఉన్నత శిఖరాలను ఛేదించే బాట చూపు. ఫీజు రియంబర్సునిచ్చి పై చదువులనందించి ఉన్నత శిఖరాలను ఛేదించే బాట చూపు. డబ్బులు ఇచ్చారు సీఎం గారు. మాకు చాలా ఇలాగ స్కాలర్షిప్ ఇవ్వడంతో మాకు చాలా ఆనందంగా అనిపిస్తుందండి. మా అమ్మ నాన్న వాళ్ళ కష్టజీతం మీద ఆధారపడకుండా మాకు అవసరాలు తీర్చుకోవడానికి ఈ నెల 150 రూపాయలు ఇస్తున్నారు సార్. అది మేము తీసుకుని మా అవసరాలు తీర్చుకోగలమండి. మేము మాకు కావాల్సిన అమౌంట్ తీసుకుని మిగతాది అందులోనే దాచుకోవచ్చు సార్. ఇది చాలా మంచిదని మాకు అనిపిస్తుంది. ఊళ్ళో కూడా గ్రామీణ ప్రాంతంలోనే అక్కడ ఎవరినైనా ఒకళ్ళని ఐడెంటిఫై చేసి, లైక్ చిల్లర కొట్లో ఉన్న వాళ్ళని, ఫ్యాన్సీ షాప్ ఉన్న వాళ్ళు, చిన్న చిన్న వర్తకులు ఉంటారు, వాళ్ళకి ఐడెంటిఫై చేసి ఈ చిన్న మైక్రో ఏటీఎం అక్కడే పెడతామండి. సో ఈ అమౌంట్ తీసుకోవాల్సిన బెనిఫిషరీస్ అందరూ కూడా ఆ షాపుకి వెళ్ళిపోయి వాళ్ళు ఏలు ముద్ర పెడితే చాలండి. ఓన్లీ ఒక ఆధార్ నెంబర్ తెచ్చుకుంటూ ఏలు ముద్ర పెట్టేస్తే వాళ్ళు కావాల్సిన అమౌంట్ డ్రా చేసుకోవచ్చు. కాబట్టి గ్రామ స్థాయిలో కూడా ఈ స్కీమ్ విజయవంతం అవడానికి బ్యాంకుల తరఫున కూడా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాము. బ్యాంకులకి ఇంకా వర్క్ లోడ్ తగ్గుతుందండి. ఇవాళ ప్రయోగాత్మకంగా 3 స్కీమ్స్ కి యాక్సిస్ బ్యాంక్ ద్వారా ఆధార్ బేస్డ్ పేమెంట్స్ చేశాము. 1 నేషనల్ చైల్డ్ లేబర్ పేమెంట్, 2 జననీ సురక్ష యోజన, 3 బీసీ ఎస్సీ ఎస్టీ స్కాలర్షిప్స్. ఈ 3 కూడా సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేశాము. బిజినెస్ కరెస్పాండెంట్ మోడల్లో గ్రామీణ ప్రాంతాలకు కూడా మనం ఎక్కడికక్కడ ఈ మైక్రో ఏటీఎంస్ చిన్న చిన్న షాపులకి ఇచ్చేస్తాం కాబట్టి వాళ్లే పేమెంట్ చేస్తారు. వాళ్ళకి కొంత కమిషన్ కూడా పేమెంట్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఇది గ్రామీణ ప్రాంతాలకి, గవర్నమెంట్ కి ఇద్దరికి ఉపయోగం ఉంటుంది. బోగస్ ఏమన్నా బెనిఫిషరీస్ ఉంటే వాళ్ళు ఏరివేయబడతారు.